ప్రస్తుతం అటు వెండిపై కూడా కొంచెం కొంచెం స్వల్పంగా రేట్ అయితే పెరుగుతూ వస్తుంది. అయితే బంగారం ధరలు ప్రక్రియ చూసుకున్నట్టయితే ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే మార్పులు చోటు చేసుకుంటున్నాయో అవి ఇలాగే కంటిన్యూ అవుతే కనుక ఇంకా బంగారం ధర దిగొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే 1,50,000 పైచీలు కనిపిస్తున్న బంగారం రేటు అయితే 24 క్యారెట్ల ధర కూడా ఇంకా తగ్గుతుందా, లేదంటే అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరల పట్టిక ఎలా ఉందో, ఒకవేళ ఇంకా సవరణలు జరిగితే కనుక ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో దీంతో బంగారం ఎవరైనా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా కొంచెం ఆలోచించి వెనక ముందు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉంటే కనుక సో వాళ్ళకి ఇంకా కొంచెం కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఇన్వెస్టర్లు అయితే ప్రస్తుతం బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికైతే వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా కొంత లాస్ అయ్యారని చెప్పాలి. సో వెండి విషయానికి వస్తే మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వెండి అయితే స్వల్పంగా పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. ఇవే ధరలు అయితే మనం చూస్తున్నాము. మరి ఔన్స్ రేటు పడిపోవడం వల్ల కూడా ఈ ధరల పట్టిక ప్రక్రియ అయితే ఇంకెలా కొనసాగుతుంది. సో అసలు ప్రస్తుతం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సో ఏదైతే ఇంకా ధరలు తగ్గుతున్న వేళ అసలు షాప్లో పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ గోల్డ్ కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారా, లేదా ఇక్కడ ప్రజలు ఈ రోజు ధరల పట్టికలో ఉన్న ప్రకారం షాపుల్లో యజమానులు అమ్ముతున్నారా, లేదా అసలు ఎలా కొనసాగుతుంది ఏంటనేది కూడా మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. బంగారం వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులను చూస్తున్నాము. ఉన్నట్టుండి పెరగడము, ఉన్నట్టుండి ధరలు పడిపోవడం కూడా చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సో ఈ తగ్గుతున్న బంగారం వెండి ధరల ప్రభావం ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ జ్యువెలరీలో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ చందు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని ఆశిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ చూస్తున్నాము బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి, డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ప్రజెంట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? 139,650 ఉందండి ఇప్పుడు ఆర్నమెంట్. 156 వచ్చి బిస్కెట్ ఉంది మీకు. ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి కొద్దిగా రేట్ తగ్గుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకేసారి రేట్ పెరగడం వల్ల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. కొన్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మేసి మళ్ళీ ట్రేడింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఒకేసారి పడిపోవడం వల్ల మళ్ళీ కొనడానికి కొంతమంది ఏంటంటే ఆలోచించి కొందామని చూస్తున్నారు. అంటే గోల్డ్ రేట్ కొద్దిగా ఏంటంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మార్కెట్లో. సో సిల్వర్కి ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు సార్? ఎందుకంటే 4 లక్షల మార్క్ని టచ్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ అనేది ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది? సిల్వర్ రేటు 4 lakhs దాటింది, ఇప్పుడు 260కి వచ్చేసిందండి. అంటే సిల్వర్ ఏంటంటే సిల్వర్లో ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేరు, ఇంకొద్దిగా తగ్గే అవకాశాలే ఉన్నాయంటున్నారు మార్కెట్లో. సో ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది, భారీగా ధరలు తగ్గుతున్నాయి. మరి కస్టమర్ల నుంచి ఆ ఫుట్ఫాల్ అనేది ఏ విధంగా ఉంది, మీకు ఎట్లాంటి ఎంక్వైరీ కాల్స్ అనేవి వస్తున్నాయి? అంటే ఈ రేట్ తగ్గుతుందని చాలామంది ఏంటంటే వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు కొంత మ్యారేజ్ దగ్గర వచ్చింది, ముహూర్తాల దగ్గర ఉన్నాయంటే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, కొంత అడ్వాన్స్ కట్టి అన్ని పక్కన పెట్టుకుంటున్నారు. రేట్ తగ్గుతుందని మార్కెట్లో కస్టమర్స్ కూడా అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఒకేసారి పెరుగుతుందేమో అని చెప్పేసి కూడా ఏంటంటే కొంతమంది అడ్వాన్స్ రిజర్వ్ చేసుకుని పోతున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది గత కొన్ని రోజులుగా. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఇది ఇదే విధంగా కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఒకేసారి పడిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే కొద్దిగా భయపడుతున్నారు. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది ఇంకొక 1 month 2 months ఉంటుందండి. మార్చ్ ఏప్రిల్లో మీకు ఒక స్టెబిలిటీ అనేది గోల్డ్ రేట్లో స్టెబిలిటీ వస్తుంది. సో సిల్వర్ చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు. మరి ఇప్పుడు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది కాబట్టి సిల్వర్ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే సిల్వర్ ఏంటంటే మేడం సోషల్ మీడియాలో మీకు 8 lakhs అవుతుంది, 10 lakhs అవుతుంది, దానివల్ల ఏంటంటే రాత్రి 50 లక్షల రూపాయలు పెరగడం వల్ల జరిగింది. జనరల్గా సిల్వర్కి అంత డిమాండ్ ఉన్నదనుకోవట్లేదు మార్కెట్లో. అంటే ఇప్పుడు ఒకేసారి పడిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. కొద్దిగా కొన్న వాళ్ళు ఏంటంటే అమ్మకానికి ట్రై చేస్తున్నారు. అంటే మాకు ఎంక్వైరీస్ కూడా ఏంటంటే సేల్ చేస్తామని వస్తున్నాయి తప్ప కొందామనే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకొద్దిగా డౌన్ఫాల్ ఉంటుందని అనుకుంటున్నాం సిల్వర్లో. సో ఒక వారం రోజుల క్రితం తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు కస్టమర్ల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వస్తున్న వాళ్ళ సంఖ్య ఏమైనా పెరుగుతుందా, ఎలా ఉంది మార్కెట్ ఇప్పుడు? కస్టమర్స్ మీకు తగ్గేటప్పుడు రారండి, పెరిగేటప్పుడు ఏంటంటే ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి కంగారుతో వస్తారు. కానీ తగ్గేటప్పుడు కొద్దిగా వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మా అవేర్నెస్ వచ్చింది కదా, గోల్డ్ రేట్ రోజు ఏం రేట్ ఉంటుందో అన్ని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి పెరుగుతున్న టైంలో వచ్చి కస్టమర్స్ కొంటున్నారు. తగ్గితే వెయిట్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి కస్టమర్ల దగ్గర నుంచి ఆ ఎంక్వైరీ కాల్స్ కానీ అంటే ధర పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకోవడానికి కాల్స్ అనేవి వస్తున్నాయా, ఎట్లా ఉంది? కాల్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైనే తెలిసిపోతుంది కస్టమర్స్కి.
కొంత మా కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ అడుగుతారు అనమాట, ఏంది తగ్గుతుందా పెరుగుతుందా అని. మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం కస్టమర్స్కి. అంటే ఈ రాత్రి 10,000 పెరిగిపోవడం, 10 నిమిషాల్లో 10,000 తగ్గిపోవడం అలా ఉంది కాబట్టి కస్టమర్స్కి మేము ఏది కూడా ఎష్యూరేట్ చేయలేకపోతున్నాం. సో ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారము ఇది పెరుగుతుందా, తగ్గుతుందా, లేదంటే స్టేబుల్గా ఇలాగే ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే ఇంకో 2 months వరకు అయితే స్టెబిలిటీ రాదండి గోల్డ్లో, ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ మనం ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఒకేసారి పడిపోవడం వల్ల కస్టమర్స్ ఇప్పుడు అంత ఫాస్ట్గా అయితే మీకు పెరగదనుకుంటున్నాం మేము. ఇదే రేట్లో ఒక 5,000 10,000 ప్లస్ ఆర్ మైనస్లో ఒక 1 month ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాం. సో కస్టమర్లు ఏమనుకుంటున్నారు అంటే ఈ టైంలో కొనొచ్చు అనుకుంటున్నారా, కొనకూడదు అనుకుంటున్నారా, ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారా? ఎలా ఉంది కస్టమర్ల దగ్గర నుంచి? కస్టమర్స్ ఏంటంటే ఇంకొద్ది తగ్గుతుంది అనుకుంటున్నారు కస్టమర్స్. తగ్గేటప్పుడు తగ్గింది అనుకుంటారు, పెరిగేటప్పుడు ఇంకా పెరిగిపోతుందని వస్తారు. అంటే కస్టమర్స్ కూడా ఏంటంటే మన మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి వాళ్ళ మూడు మారుతుంది అంతే. సో మీరు కస్టమర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమయంలో తీసుకోవడం మంచిదా, లేదంటే ఇంకొన్ని రోజులు ఆగడం మంచిదా? మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్తో మేము ఏం సజెస్ట్ చేయలేకపోతున్నాం మేము. అంటే మేము మొన్న ఒకే రోజు ఒక 1 weekలోనే మీకు 30,000-40,000 పెరిగింది, మళ్ళీ ఆటోమేటిక్గా 1 weekలో తగ్గిపోయింది. అంటే మేము ఇప్పుడు తగ్గుతుందని చెప్పామనుకోండి, మళ్ళీ అలా పెరిగింది అనుకోండి, మేము చెప్పలేకపోతున్నాం. దీంట్లో ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇంకో 2 months ఉంటాయి. మార్చ్ తర్వాతనే మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులను అయితే చూస్తున్నాము. అంటే ఉన్నట్టుండి ఒకేసారి 1,000 రూపాయలు పెరిగిపోతుంది, మళ్ళీ ఉన్నట్టుండి అదే విధంగా తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారానికి 10 గ్రాముల బంగారానికి చూసుకున్నట్లయితే కూడా 1,56,000 వరకు ధర ఉంది. ఇక కిలో వెండి ధర చూసుకున్నట్లయితే కూడా 2,45,000 చిల్లరగా కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే ఈ హెచ్చుతగ్గులు అనేవి ఇంకో 2 నెలల పాటు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు జ్యువెలరీ షోరూమ్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. సో స్టేబుల్గా లేదు కాబట్టి కస్టమర్లకు కూడా ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు కాబట్టి ఒక సందిగ్ధావస్థ అయితే కొనసాగుతూ ఉంది. ఇది మరో 2 నెలల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని. అయితే బంగారం వెండి ధరలు పెరుగుతాయే తప్ప ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.